ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। చాలా వేగంగా ఈ యొక్క సంకీర్తన భవనం అన్నటువంటిది తయారైంది. నేను 2-3 నెలల కిందటేమో సామాన్యతో అన్నాను, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ ఒక సంకీర్తన భవనం లాగా ఉంటే బాగుంటుంది అని అన్నాను, కానీ ఇంత వేగంగా అయిపోద్దని అనుకోలేదు. సో జగన్నాథుడు కూడా వచ్చేసారు. జగన్నాథుడు ఏంటి అంటే చాలా కరుణామూర్తి. మనలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ, ఎందువల్లంటే ఆయన బృందావన కృష్ణుడు. సో బృందావన కృష్ణుడు ఏంటి అంటే పెద్ద ఫార్మాలిటీస్ ఉండవు ఆయన దగ్గర, పట్టించుకోడు. నన్ను ఆ స్టాండర్డ్లో పూజించాలా, ఈ స్టాండర్డ్లో సేవించాలా, ఇవన్నీ బృందావన కృష్ణుడికి ఉండదు. బృందావన కృష్ణుడు గోపబాలతో గోపికలతో వాళ్ళందరితో కూడా ఏదో తమాషగా ఆడుకుంటూ ఆయన దేవదేవుడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళతోటి కలిసిపోయి ఆనందంగా ఆయన విహరిస్తూ ఉంటాడు బృందావనంలో. సో అందువల్ల జగన్నాథుడు అదే భావన కాబట్టి ఆయన చాలా త్వరితగతిలో వచ్చేసాడు. సో మిమ్మల్ని అందరినీ కూడా మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం ఊహించండి, ఒక సంకీర్తన భవనం ఈ రకంగా ఏర్పాటు చేయడానికే ఎంతో మంది భక్తులు ఎంతో కష్టపడితే ఇది అయింది. స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో మహానుభావుడు మానవాళిని ఉద్ధరింపజేయాలా అని చెప్పి 10 సంవత్సరాల లోపల 108 సెంటర్స్ ఆయన ఏర్పాటు చేశారు. ఆయన అవతరించినప్పుడు, పుట్టినప్పుడే జ్యోతిష్కుడు చెప్పాడు, ఈ పిల్లవాడు భవిష్యత్తులో 108 కృష్ణ మందిరాలు ఆయన కట్టిస్తారు అని చెప్పి జ్యోతిష్కుడు ఆయన పుట్టినప్పుడే భవిష్యవాణి చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ కలియుగానికి యుగధర్మం హరినామ సంకీర్తన. ఆ హరినామ సంకీర్తన నేను ప్రారంభిస్తున్నాను, కానీ భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వచ్చి దాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు అని చెప్పి చెప్పారు. సో ఆ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి సేనాధ్యక్షుడు ఎవరయ్యా అంటే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. ఆయన చైతన్య మహాప్రభు చెప్పారు, నామం చెప్పడానికి ఎవరికయ్యా అర్హత ఉంది? గృహేటాకో వనేటాకో సదా హరి బోలేటాకో. గృహస్థుడైనా అయి ఉండని, వానప్రస్థుడైనా అయి ఉండని, సన్యాసి అయినా అయి ఉండని, ఎవరైనా కానీ సదా హరిని కీర్తించి తరించచ్చు. శ్రీ చైతన్య మహాప్రభుని అడిగారు, నవవిధ భక్తిలో ముఖ్యమైనటువంటిది ఏంటి అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, అపరాధరహితమైనటువంటి నామ కీర్తనయే నవవిధ భక్తిలో ముఖ్యమైనటువంటి అంశము, భగవంతుణ్ణి చేరుకునేదానికి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. అయితే అక్కడ అపరాధరహితమైనటువంటి ఈ భౌతిక జగత్తులోకి మనం ఎందుకు వచ్చాము అంటే భగవంతుణ్ణి చూసి అసూయ చెందాం. ఏంటి? భగవంతుణ్ణి చూసి అసూయ చెందాం. అందువల్ల భగవంతుడు ఈ భౌతిక జగత్తును ఒకదాన్ని సృష్టించి, నాయనా నన్ను చూసి అసూయ చెందడం దేనికి? ప్రభుపాదులు వారు చెప్తారు, తల్లి వంట చేస్తూ ఉంటే పిల్లవాడు వెళ్తాడు, పోటీ పడతాడు, అమ్మా నేను వంట చేస్తానంటాడు. వాడిని వదిలిపెడితే వంట చేయడం కాదు, ఒళ్ళు కాల్చుకుంటాడు. అందుకని తల్లి ఏం చేస్తుంది, నమూనా బుట్టీలు, కిచెన్ సెట్ ఒకటి వాడికి తిరణాల్లో కొనిచ్చేస్తుంది. తిరణాల్లో ఇంతకుముందు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్ల. ఇప్పుడంతా AK-47లు ఇవన్నీ అమ్ముతున్నారు. పిల్లకాయల కాన్షియస్ మారింది. బుట్టీలు గిడ్డీలు లేవు, ఇప్పుడంతా గన్నులు అవి అమ్ముతున్నారు. సో
ఆ పుట్టిల్ సెట్ ఒకటి ఇచ్చి వంట చేసుకోరా అంటుంది. భగవంతునితో మనం పోటీ పడ్డాం. మీరేనా ఈ సృష్టిని నడిపించేది, నేనెందుకు నడిపించకూడదన్నా. ఒరే నీ వల్ల కాదురా నాయన అంటే వినలేదు. అందుకని చెప్పి ఒక నమూనా ప్రపంచాన్ని సృష్టించి ఇక్కడికి మనందరినీ పంపించేశాడు. అందువల్ల మనకేంటి అంటే ఒకరిని చూస్తే ఒకరికి అవదు. ఎందువల్ల ఆ అసూయ ఇక్కడిది కాదు, అక్కడి నుంచి మొదలైంది. ఒకసారి ఒక భార్యాభర్తలకు ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. అయిన తర్వాత నేనుండి భర్తను పరామర్శించాను. నాకు తెలీదు భార్య కూడా ఆయనతో ఉంది అని చెప్పి ఒక 10 నిమిషాలు ఆయన యోగక్షేమాలు అడిగి ఎట్లున్నారు ఏంటి అది ఇది అని అడిగిన తర్వాత ఆమె తట్టుకోలేక, గురువుగారు ఆయనే అడుగుతున్నారు బాగుందా అది ఇది అని, నన్ను అడగట్లేదు ఏంటి అని. మీకేమైందమ్మా? నేను కూడా ఉన్నాను యాక్సిడెంట్ లో అని. ఓ నాకు తెలియదు. మత్సరా ఓర్వలేం. మన ముందు ఒక మాతాజీని పొగిడామంటే ఈమెకి రగిలిపోద్ది. ఒక ముందు ఒక ప్రభుజీని పొగిడామంటే పక్క నుండి ప్రభుకి రగిలిపోద్ది. ఆల్రెడీ రగిలిపోతుంది ఎండ, మళ్ళా ఇదొకటి పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయిపోద్ది జీవితం. సో తట్టుకోలేదు. కానీ ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటి అంటే, ఒరే నాయనా ఇవన్నీ కాదు, ఈ దుఃఖాలయం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయరా బాబు. దుఃఖాలయం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయి. మనల్ని ఈ భౌతిక శరీరాన్ని ఏమన్నారు? బాడీ అన్నారు. ఇంగ్లీష్ లో ఏమన్నారు? బాడీ. బి అంటే బర్త్, ఓ అంటే ఓల్డ్ ఏజ్, డి అంటే డిసీజ్, వై అంటే యమరాజ్ అంటే డెత్. వై అంటే యమరాజ్ అంటే డెత్. ఆయన వేరే దేనికి రాడు. మనకు పెళ్లి చేయడానికి రాడు ఆయన. పుట్టినరోజు ఫంక్షన్కి రాడు. ఆయన వచ్చేది దేనికి? తీసుకెళ్ళడానికి. యమరాజు వచ్చేది దానికే. బాడీ అంటే అది. మరి ఈ విలువైన మనుష్య జన్మలో ఈ యొక్క శరీరం నుంచి బయటపడే లోపు ఏమి సాధించాలా అనేటువంటి తత్వాన్ని చెప్పినటువంటి ఏకైక ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు అడిగారు, ఏంటి ఎందుకు వచ్చారు? మత మార్పిడికి వచ్చారా? దేనికి వచ్చారు? నిజమైనటువంటి ధర్మాన్ని బోధించడానికి వచ్చారు. నిజమైన ధర్మం అంటే భగవంతుణ్ణి 3 పూట్ల రొట్టె ముక్కలు ఈ స్వామి తినడానికి అని వేడుకోవడం కాదు. నిజమైన ధర్మం అంటే ఏంటి అంటే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి అనేటువంటి సంసార చక్రం నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునేదానికి ప్రయత్నం చేయడం. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది సాధువుల దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. మా ఇంట్లోనే చాలా మంది సాధువులు వచ్చి ఉండేవాళ్ళు. ఎందువల్లంటే దగ్గరలో ఒక దేవాలయం ఉండేది. అక్కడికి ఏదైనా ఉపన్యాసాలు అవి చెప్పడానికి వస్తే మా ఇంట్లో విడిదిగా ఉండేవాళ్ళు అన్నమాట. అందరి దగ్గర నుంచి మాక్సిమం నేను వినింది ఏంటి అంటే, గురుగారికి నమస్కారం పెట్టుకో చదువు బాగా వస్తుంది, గురుగారికి నమస్కారం పెట్టుకో ఉద్యోగం వచ్చేస్తుంది, గురుగారికి నమస్కారం పెట్టుకో డబ్బులు బాగా వస్తుంది, దేవుడికి మొక్కు డబ్బులు, దేవుడికి మొక్కు మంచి భార్య వస్తుంది. వాటి నుంచి బయటపడడం కోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వినియోగించాలా. భగవద్గీతలో 5 అంశాల గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ ఎవరు బాబు నువ్వు అంటే, నేను సుబ్బారావు అంటారు, నేను వెంకన్న, నేను పుల్లన్న. ఎవడన్నా కానీ నేను ఆత్మని అనేవాడు ఉన్నాడు. మనం రోజు ఫిలాసఫీ విన్నా కానీ అనం, చాలా కష్టం. కానీ భగవద్గీత ఏం తెలియపరుస్తుంది? 5 అంశాల గురించి తెలియపరుస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 అంశాల గురించి చాలా మంది వ్యక్తులకి నేనెవరు అనేది తెలియదు.
తర్వాత మన నిజమైన తండ్రి ఎవరో తెలియదు. నిజమైన తండ్రి ఎవరో తెలియదు. చిత్రకేతు మహారాజుకి సంతానం లేక లేక చివరిగా ఒకడు పుట్టాడు. ఆయనకి పర్వతముని వరం ఇచ్చేటప్పుడే చెప్పాడు, వీడు పుడతాడు కానీ పుత్ర శోక, వాడు పుట్టడంతో పాటు నీకు శోకాన్ని ఇస్తాడన్నాడు. అసలు మొదట పుట్టనివయ్యా, శోకం తర్వాత సంగతి అని చెప్పి వరం కోరుకున్నాడు. వాడి పుత్రుడు పుట్టాడు ఆయనకి, చిత్రకేతు మహారాజు. అయితే చిన్న భార్యకు పుట్టాడు, మిగిలిన భార్యను నిర్లక్ష్యం చేశాడు. దానికేంటి అంటే వాళ్ళందరూ అసూయ. నేను ఇందాక చెప్పాను కదా, ఓర్వలేనితనం. ఓర్వలేనితనం ఏ స్థాయికి వెళ్ళింది అంటే చిన్న పిల్లవాడికి విషాహారం ఇచ్చి వాడిని చంపేశాడు. చంపేస్తే చిత్రకేతు గుండెలు కొట్టుకుంటున్నాడు, నువ్వు లేకుండా నేను జీవించలేదు. మంత్రులు అందరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే అంత్యక్రియలు చేసే, పోయినోడు పోయాడు, ఇంకా కుదరదు, నా బిడ్డడు లేకుండా నేను జీవించలేదు. పర్వతముని నారదముని అటు వెళ్తూ వచ్చారు అక్కడికి. నారదముని తన తపశక్తితోటి ఆ పిల్లవాడి ఆత్మను మళ్ళీ ఆహ్వానించాడు. వాడు లేచి కూర్చున్నాడు. ఈ చిత్రకేతు గట్టిగా ఆలింగనం చేసుకొని, బిడ్డ నా వదిలి వెళ్ళదురా, నాతో ఉండిపోరా అంటే, ఉంటాను, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఉంటానన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. నేను ఒక 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాను, జన్మలు ఎత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రతి జన్మలో ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. నేను కుక్కగా జన్మించినప్పుడు కుక్క తల్లి కుక్క తండ్రి ఉన్నారు. పిల్లిగా జన్మించినప్పుడు పిల్లి తల్లి పిల్లి తండ్రి ఉన్నారు. ఎలుకగా జన్మించినప్పుడు ఎలుక తల్లి ఎలుక తండ్రిగా ఉన్నారు. మీరిప్పుడు తల్లిదండ్రులు. వీళ్ళందరిలో నిజమైన తల్లిదండ్రులు ఎవరో చెప్తే నేను ఉండిపోతానన్నా. మీ దగ్గర ఏమన్నా సమాధానం? వీళ్ళందరూ టెంపరీ, చేసుకున్న కర్మలను బట్టి ఏదో పుడుతూ ఉంటాం. కానీ మనందరికీ కూడా అహం బీజప్రాదపిత, బీజప్రదాత అయినటువంటి నిజమైన తండ్రి ఎవరు అంటే ఆ జగన్నాథుడు. జగన్నాథుడు జగన్నాథుడు నిజమైన తండ్రి ఆయన. మరి మనమెవరు? మమ యువాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆ భగవంతుని యొక్క అంశలం మనమందరం కూడా శాశ్వతులం. శాశ్వతులం, సనాతన. సనాతన అంటే శాశ్వతం. సో నేను భగవతంశ, నా తండ్రి భగవంతుడు. మరి సుఖ దుఃఖాలకు కారణం ఏంటి? ఎవరికైనా దుఃఖం కోరుకుంటాడా చెప్పండి? ఎవరిని కోరుకుంటాడా? ఎవడు కోరుకోడు. కానీ మనం చేసిన కర్మలను బట్టి వస్తూ ఉంటాయి. భగవంతుడు ఎంత కరుణామూర్తి మనం అర్థం చేసుకోవాలి. ఒరే నాయనా, ఆయన్ని కాదని వచ్చేసినా కానీ నువ్వు సుఖించాలంటే నీకు మార్గదర్శకం భగవద్గీత అని ఇస్తున్నాను రా. దాంట్లో నువ్వు ఏం చేస్తే సుఖంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖంగా ఉంటావు. మనం పొడవాటి గడ్డమున్న స్వామీజీ దగ్గరికి వెళ్ళి 10,000, 50,000, ₹1,00,000 దక్షిణ ఇస్తాం, నా దుఃఖాలు పోవాలా అని చెప్పి. కానీ స్వామీజీ మొదటలాగే అర్థం కాల మనం. ఆయన మనల్ని చూడంగానే మనం ఏంటి అంటే పుట్టేడు దుఃఖాలతో పోయాం ఆయన దగ్గరికి. ముఖ వెంట పెట్టుకొని వెళ్ళాం. గురువుగారి ముందట నిలబడ్డాం. గురువుగారు చూశారు, శిష్య నీకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా. గురువుగారు మీకెడ తెలుసండి? నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసున్నాయి. ఆయన మొదట్లో ఇలా చెప్పాడు, అందరికీ దుఃఖాలు ఉన్నాయి. కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? వాడు చేసిన కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తాడు? వాడు ఉండే గుణాలు. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. భగవద్గీత భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, నేను ఇందాక ఏం చెప్పాను, మనం ఆయన యొక్క బిడ్డలం. ఆయన ఏ తండ్రి కూడా తన బిడ్డలు దుఃఖపడుతూ ఉంటే చూసి ఆనందించడు. మనం దుఃఖాలు పడకూడదని చెప్పి భగవంతుడు గీతా జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని అనుసరిస్తే దుఃఖం లేకుండా హ్యాపీగా నువ్వు జీవిస్తావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ మనకేంటి అంటే ఎన్నో జన్మలు ఇచ్చాను గురువు గారు, ఈ జన్మలో నమ్మంటే ఎత్తండి. భగవద్గీతలో చెప్పారు భగవంతుడు, డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు.
ఏం చేయొచ్చు, ఏం చేయగలరు. మనకు అవి చెయ్యదగినవే చేసి చెయ్యకూడనివి నియంత్రించుకుంటే మనం హ్యాపీగా ఉంటాము. ఒక రాజు ఒక ఆయన 3 మంత్రులు ఉన్నారంట. ఆ 3 మంత్రులకి 3 పెద్ద పెద్ద గోనె సంచులు ఇచ్చాడంట. ఇచ్చి మన రాజ్యం, మన అంతఃపురం పక్కనే పెద్ద తోట ఉంది, మంచి మంచి పండ్లు, జీడిపప్పు, బాదం పప్పు, ఇటువంటివన్నీ మంచివన్నీ కూడా ఆ సంచి నిందుకు సేకరించుకొని రండి అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడు. రాజుగారు చెప్పాడు కదా మంచి మంచివన్నీ ఏరుకొని దాన్ని ఎందుకు నింపుకోమని అని చెప్పి కొంచెం సమయం కేటాయించి మంచి మంచివన్నీ ఏరుకొని ఆ సంచి నిండుకు నింపుకున్నాడు. ఇంకోటి వెళ్ళాడు. రాజుండే బిజీలో మనం మంచి ఏరుకున్నామా చెడ్డ ఏరుకున్నామా ఆయన ఏమైనా చూస్తాడా, ఏం దొరికితే అవి నింపేసుకుందాం అని చెప్పి మంచి చెడ్డవి అన్ని నింపేసుకున్నాడు. ఇంకోటి వెళ్ళాడు. వాడు మరీ దారుణం. అసలు కష్టపడి తోట దాకా వెళ్ళడం ఎందుకు? అంతఃపురం ముందు చెత్తకుండి ఉంది కదా, దాంట్లో ఉన్న చెత్త అంతా నింపేసుకున్నాం అనుకో, నిండిందా లేదా అంతే, దాంట్లో ఏముందని రాజేం చూస్తాడు బిజీగా. అందుకని చెప్పి ఆ చెత్త నింపేసుకుందామని ముందున్న చెత్తకుండీలో చెత్త నింపేసుకుని దారిలో ఒక 6 డజన్ అరటిపళ్ళు కొనుక్కొని పైన పెట్టుకున్నాడు. సో రాజుగారు ఏమన్నారంటే, మంత్రులు మీరు 3 కలిసి నిన్నటి రోజు నాకు అపరాధం చేశారు, దానికని చెప్పి మిమ్మల్ని జైల్లో వేస్తున్నాను, మీరు ఏదైతే సంచుల్లో నింపుకొని ఉన్నారో ఆ తింటూ జైల్లో మీరు గడపండి అన్నాడు. భగవంతుడు ధర్మంగా నడుచుకోండిరా అని ఎందుకు చెప్పాడు అంటే, చేసే కర్మ వల్ల కర్మ ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలాలు ఆయన కాదు తినేది, నువ్వే తినాలా. అందుకని చెప్పి మంచి కర్మలు చేయరా అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళు సేకరించుకున్నటువంటి పండ్లు వీళ్ళే కదా తినేది, అందుకని చెప్తున్నాడు మంచి కర్మలు చేయరా అని. మనం 2వ వాడు 3వ వాడు టైపు. కొంతమంది ఏంటంటే కొన్ని మంచి చేస్తాం, కొన్ని చెడ్డ చేస్తాం. 3వ టైపు అసలు మంచే లేదు జీవితంలో, చెత్తే మొత్తం. మరి ఏం తింటాడు వాడు? ఏం తింటాడు? చెత్త తింటే బతుకుతాడా? సో అందుకని కర్మ మంచిది ఎందుకు చేయాలా అంటే, ఆ కర్మ ఫలాలు తినేది మనమే, వేరే వాళ్ళు ఎవరు కాదు. చాలా మంది అంటుంటారు, అయ్యా ఎందుకు కకృతి పడి అధర్మంగా అట్లా సంపాదిస్తున్నాం అంటారు. ఏంటి గురువు గారు, ఉన్నారు కదా 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే ఉంటదని రాళ్ళు వెనకాల పడవు బాబు, నేనెత్తినే పడతాయి. అది అర్థం చేసుకో. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి. రాళ్ళు వెనకాల పడవు, నేనెత్తినే పడతాయి. వీళ్ళు సేకరించుకున్న పళ్ళు వీళ్ళే తినాలా. సో నిజమైన ఆచార్యులు ఎవరు అంటే, కరుణతోటి సత్కర్మలు చేసేటట్టుగా మానవాళికి మార్గదర్శకం ఇవ్వడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్లే నిజమైన ఆచార్యులు. స్వామి ప్రభుపాదుల వారు మొదటి స్థానంలో ఉంటారు అటువంటి ఆచార్యులు. లేకపోతే 70 సంవత్సరాల వయసులో ప్రపంచం అంతా తిరిగారు. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండండి. అంతకుముందు ఎవరైనా చెప్పారు మనకు? ఇప్పుడు కలియుగంలో అందరూ ఏంటి తెలుసా? కలియుగం పాపాలు చేయకుండా ఎట్లుంటారు? ఉండలేదు. చెయ్యండి, మా దగ్గరికి వచ్చేయండి. సోమవారం పూజకి డబ్బులు కడితే మంగళవారానికి లాటరీ తగ్గుతుంది. వచ్చి మేము ఓపెన్ చేసాం కౌంటర్, వచ్చి. ఎంత దుర్మార్గం అది! కైతవ ధర్మం. ఏ శాస్త్రంలో చెప్పారు పాపం చేస్తే నువ్వు తప్పించుకోవచ్చని? ఏ ప్రభుత్వం చెప్తుంది నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తే నువ్వు గౌరవింపబడతావు, సన్మానింపబడతావు అని? సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఈ చెడుకు దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మరి ఆ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలా అంటే మనకు ఉన్నత రుచి ఉండాలా, ఉన్నత రుచి ఉండాలి. సైకిల్లో పోయేవాడిని సైకిల్ వదిలేసి నడిచిపోరా అంటే పోడు. స్కూటర్ ఇచ్చేసి సైకిల్ వదిలేయమంటే అప్పుడు సైకిల్ వదిలేస్తాడు. ఎవరైతే ఉన్నత రుచి అలవరుచుకుంటారో అప్పుడు
అధమ రుచులను వదిలేస్తారు. ఉన్నత రుచి ఏంటి? పరతత్వం. పరతత్వం. ఒకప్పుడు మనలో కూడా చాలా మంది ఏం హమ్ కిసీసే కమ్ నహీ, ఎవరికేం తక్కువేం కాదు, మనం చేయనివి ఏం లేవు. ఆదివారం అయితే రకరకాలు, ఒకటా రెండా. కానీ ఈరోజు ఇట్లా మనం కూర్చున్నాము అంటే దానికి కారణం ఏంటి? పరతత్వానికి రుచి పడ్డాం కాబట్టి, హరే కృష్ణ మంత్రానికి మనం రుచి పడ్డాం కాబట్టి. అందువల్ల ఆ హరే కృష్ణ మంత్రం ఎప్పుడైతే మనం జపించడం మొదలు పెట్టామో, సత్సంగానికి ఎప్పుడైతే అలవాటు పడ్డామో, భగవత్ సేవకు ఎప్పుడైతే అలవాటు పడ్డామో, క్రమంగా మనలో ఉన్నటువంటి బలహీనతలు ఒక్కొక్కటి వదిలేసాం. ఒకటొకటి వదిలేసాం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ మనం పొందినటువంటి భాగ్యాన్ని మన వరకే ఉంచుకోకుండా ఇతరులకు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నంలో భాగమే ఈ సంకీర్తన భవనం. ఈ సంకీర్తన భవనం ఇది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ మహద్భాగ్యాన్ని కల్పించడం. ఆ జగన్నాథుని యొక్క కృపని వాళ్లకు పంచడం కోసం. సో అందువల్ల మీరందరూ కూడా పరీక్షిత్తు సుఖదేవ్ గోస్వామిని అడుగుతాడు, ఎండాకాలం నదులు ఎండిపోతాయి స్వామి, నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ గుంటల్లో నీళ్లు చేరి కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళు నీరు శుభ్రం చెయ్యాలా అంటే కృత్రిమంగా అవదు. సో ఆ కుళ్ళు నీరు శుభ్రపరచాలా అంటే వరద రావాల. ఆ వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకుపోతుంది. అటులనే మీ ముఖ పద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు అనాదిగా పేరుకున్నటువంటి కుళ్ళు ఈ హృదయములో కొట్టుకుని పోవుగాక. దయచేసి కృష్ణ కథామృతాన్ని వినిపించండి స్వామి, కృష్ణ కథామృతాన్ని వినిపించండి. ఈ జగన్నాథుడు ఆ ప్రత్యేకమైనటువంటి రూపం ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన లీలలను ఆయనే విని ఆయన మహాభావానికి గురి అయ్యాడు. అందుకనే జగన్నాథుణ్ణి మహాభావావేశవతార అన్నారు. ఏమన్నారు? మహాభావావేశావతార. ఆయన లీలలు ఆయన విని మహాభావనలోకి వెళ్ళిపోయారు. బాలం ముకుందం, ఆ బాల ముకుందుని యొక్క లీలలు అద్భుతం, పరమాద్భుతం. బృందావనంలో ఆ కృష్ణుని యొక్క లీలలు అద్భుతమైనటువంటివి. సో ఆ లీలలు ఎంత అద్భుతమయ్యా బృందావనంలో అంటే భగవంతుడు కూడా గీతలో స్వయంగా చెప్తున్నాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వత్వా దేహం పునర్జన్మనైతి మాం ఏతి సో అర్జున. నా జన్మ, నా కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మనైతి, వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఆయన లీలలు ఎన్నిసార్లు వినాలనిపిస్తూ ఉంటుంది. ద్వారకలో ద్వారకాపురి వాసులు వాళ్ళందరూ కూడా రోహిణీ మాతను అడుగుతున్నారంట, అమ్మా కృష్ణుని బాల్య లీలలు బృందావనంలో అద్భుతమంత కదా, వాటిని వినిపించవే. అప్పుడు రోహిణీ మాత అనింది, పొరపాటున కృష్ణుని బాల్య లీలలు వాళ్ళు విన్నారా అంటే మనం వాళ్ళు వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోతారు. ఏం కృష్ణుని ఇక్కడ ఉంచుకోవడం ఇష్టం లేదా? మరి ఏంటమ్మా ఎట్లా వినాలా? వాళ్ళు లేనప్పుడు చెప్తారు. కృష్ణుడు బలరాముడు బయటకు వెళ్ళారంట. ఒక పెద్ద గోశాలలో కలిశారు. సుభద్రని కాపలా పెట్టారు ద్వారంలో. కృష్ణ బలరాములు వస్తే చెప్పే సుభద్ర అని చెప్పి వాళ్ళు లోపల లీలలు చెప్పుకుంటూ ఉన్నారు. రకరకాల లీలలు, బృందావన లీలలు. కృష్ణుడు చిన్న బాలకుడు అప్పుడే దోగాడుతూ ఉన్నాడు. దోగాడుతూ
గోశాలలోకి వెళ్ళాడు. లేచి నిలబడాలా అని చెప్పి అనుకుని ఏం చేశాడు అంటే ఆ గోవు యొక్క తోకను పట్టుకొని లేచి నిలబడ్డాడు. ఆ గోవు తోక ఎట్లాగేసరికి అది బెదిరిపోయింది, పరిగిస్తుంది. పరిగిస్తూ సరికి ఈయన పడిపోతాడని చెప్పి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ గోశాల అంతా తిప్పేసింది. మనోడు కృష్ణుడు స్కేటింగ్ అన్నమాట. మరి గోశాలలో ఏముంటుంది చెప్పండి? నిండుగా పేడ ఉంటుంది. ఆ పేడలో అంతా బొల్లిచ్చేసింది అనమాట. మొదలే నల్లని వాడు తీరా ఆ పేడంతా ఒళ్ళంతా అలుముకొని ఎంతో అతి కష్టం మీద యశోదమ్మ తీసుకుని వెళ్ళి కళ్ళట్ట నిమిరితే తగతగా మెరుస్తున్నాయండి కళ్ళు. ఒళ్ళంతా పేడ, ఒళ్ళంతా పేడ. మళ్ళా శుభ్రంగా స్నానం చేయించింది. కొంచెం నడిచే వయసు వచ్చేసరికి ఇంకా ఈయనకు ఒక పెద్ద సైన్యం తయారైంది, గోపాలు. సో గోపాలుడు కృష్ణుడు ఇంకా దొంగతనాలు మొదలు పెట్టాడు. అందరూ ఏమనుకుంటారంటే కృష్ణుడు దొంగతనాలు మొదలు పెట్టాడు అని చెప్పి అనుకుంటారు. ఆ ఇళ్లకు వెళ్ళి దొంగతనం చేసినప్పుడు ఒక్కోసారి ఆ గోపికలు వెనకాల వెంటబడి ఏ దొంగ దొంగ అంటే అప్పుడు కృష్ణుడు అనేవాడంట, నేను కాదు దొంగను. ఆయన స్టైల్ కూడా మొదలు మీకు చెప్తాడు, నేను కాదు దొంగను, మీరే దొంగలు. దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, ఎందువల్ల కృష్ణుడు ఆ మాట అన్నాడు అంటే నిజంగా ఈ సృష్టిలో సర్వస్వం ఆయనదే కదా, ఆయనది ఆయన తీసుకుంటే ఆయన దొంగ ఎవరితో ఆయనకి చెప్పకుండా మనం అనుభవిస్తున్నాం వాటన్నిటికీ కూడా. మనం నిజమైన దొంగలు, ఆయన కాదు దొంగ. ఆయన తీసుకుంటున్నాడు. ఆవుని సృష్టించింది ఆయనే, పాలను సృష్టించింది ఆయనే, నిన్ను సృష్టించింది ఆయనే, నువ్వు చిరికిన వెన్నను సృష్టించింది ఆయనే, ఆ వెన్న నుంచి వచ్చినటువంటి నెయ్యిని సృష్టించింది ఆయనే. అంతా ఆయనదే సృష్టి అంతా కూడా. ఆయన తీసుకుంటే దొంగ ఎంత అవుతాడు? మనమే దొంగలం. అందుకని ఆయన నిలబడిపోయి స్టైల్ గా నేనేం కాదు దొంగ, మీరే దొంగలని, మీరే దొంగలని. ప్రతి గోపిక కూడా వెన్న చిలికేటప్పుడే సంకల్పం చేసుకునేదంట. ఏమని అంటే, నిన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, మొన్న పక్క వీధిలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, ఎప్పుడు మన ఇంటికి వస్తాడు కృష్ణుడు, మన ఇంటిలో వెన్న ఎప్పుడు అపహరిస్తాడు, ఆ భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుంది. ఆ భాగ్యం వాళ్ళు యశోదమ్మకి కంప్లైంట్ చేయడం అన్నటువంటిది అది అదనుగా చూసుకొని, అది అవకాశంగా చూసుకొని కృష్ణుడు చేసినటువంటి లీలను ఇంకొకసారి స్మరించాలా అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి ఏమి రకమైనటువంటి శత్రుభావన కృష్ణుడి పట్ల లేనే లేదు. అట్లా ఉంటే మా ఇంటికి రావాలని ఎందుకు కోరుకుంటారు? సో ఒక తల్లి కృష్ణుడిని, గోపాలుని కుమారుణ్ణి చక్కగా పాలు కడుపు నిండా పట్టించి వాడిని నిద్రలోకి పోనించి వంటశాలలోకి వంట చేసుకునే దానికి వెళ్ళిపోయింది. కృష్ణుడు, బలదేవుడు, గోపాలు అందరూ వచ్చారు. పెద్ద గ్యాంగ్, అట్లాంటి గ్యాంగ్ కాదు. వచ్చేసి నక్కి చూశారు తలుపు లోపల నుంచి. వాడు పిల్లోడు నిద్రపోతూ ఉన్నాడు. బలదేవుడు అన్నాడు, అన్నయ్య ఆమెమో వంటగదిలో ఉంది, వీడేమో నిద్రపోతున్నాడు. వంటగదిలో ఉట్టి ఉంది. ఉట్టిలో ఉంటే వెన్న దొంగతనం చేయాలంటే ఆమె అక్కడ ఉంటే వెన్న దొంగతనం చేసి కృష్ణుడు అన్నాడు, బలదేవ అన్నా అగ్రజ ఏం బరి నేను చూసుకుంటా, నేనున్నాక. కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆడప్పుడే నిద్రపోతున్నాడు. వెళ్ళిపోయి కృష్ణ ఏం చేశాడు తెలుసా, గట్టిగా వాడికి పొడవలో పెట్టాడు. వాడు రుమాలు తీసుకొని మూతికి మీసంలాగా పెట్టేసి వాడి ముఖం దగ్గరికి వెళ్ళిపోయి వాడు మొదలే షాక్, నిద్రలో నుంచి వాడు కెవ్వుని ఏడుస్తూ కృష్ణుడు మూతికి మీసంలాగా ఇట్లా పెట్టుకొని వాడి ముఖం దగ్గరికి వెళ్ళిపోయి వాడు ఇంకా ఒక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇప్పుడే నిద్రలోకి పంపించేసాను, నా కుమారుడికి ఏమైందని పరిగెత్తుకుంటే ఆ తల్లి వచ్చింది. అప్పుడు కృష్ణుడు పట్టణం వెళ్ళిపోయాడు, బలరాముడు వెళ్ళిపోయాడు, గోపాలు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. నలుగురు నిలబడ్డారు, వాళ్ళ మీద ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళ మీద కృష్ణుడు ఎక్కేశాడు, పైకి పుట్టి కన్నం పెట్టేశాడు. వెన్న కారుతుంది, దోశలు పట్టుకొని తాగుతున్నాడు. ఆయన దోశల నుంచి కారుతుంది. గోపాలు వాళ్ళ దోశలో తాగుతుంటే కోతులు తాగుతున్నాయి. నా పిల్లవాడు తొడ ఇట్లా కందిపోయిందంటే ఖచ్చితంగా ఆ నల్ల పిల్ల వచ్చి ఉంటుంది ఇంట్లోకి, ఆ నల్ల పిల్ల వచ్చి ఉంటుంది. పరిగెత్తుకొని వంటగదిలోకి వెళ్ళేసరికి పై నుంచి ఒక్క దూకాడు. దూకి కిటికీలో వచ్చి ఎప్పుడెత్తుని వెళ్ళిపోయాడు. జంప్
బలరాముడు దూకేశాడు, గోపాలు దూకేశాడు. కృష్ణుడికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా సల్పటోడు, మధుమంగల్, ఇంతలా ఉండేవాడు. అందరు కిటికీలో దూకుతున్నారు కదా అని చెప్పి వీడు కూడా నిజంగా దూకాడు, మధ్యలో ఎరిగిపోయాడు, సగం బయటికి సగం లోపలికి. ఆ గోపికలు వచ్చి వీడిని పట్టుకున్నారు, పట్టేసుకొని మధుమంగల్ని ఏం చేశారు తెలుసా? చెట్టు కట్టేశారు. దేంతో కట్టేశారు? పిల్లక్కకి చెట్టు కట్టేశారు. కట్టేసి మీ నాయకుడిని పిలుపు, లేకపోతే వదలను. కృష్ణ, నువ్వు రమ్మంటేనే కదా వచ్చాను కృష్ణ, మీరేమో తప్పించేసుకున్నారు, నన్ను వీళ్ళు చూడండి పిల్లకి కట్టేశారు కృష్ణ, రా కృష్ణ, నువ్వు వచ్చి నన్ను కాపాడు కృష్ణ. కృష్ణుడు వచ్చాడు. ఏ గోపికల్లా, బ్రాహ్మణ బాలకుడు ఎంత అపరాధం చేస్తున్నారు, బ్రాహ్మణునికి ఏదైనా కష్టం కలిగిస్తే బ్రహ్మహత్య పాతకంతో సమానం తెలుసా మీకు, అది ఇదని చెప్పి గోపికలు బెదిరించేశారు. అప్పుడు మళ్ళా వాళ్ళు గోపికలు, కృష్ణ ఇప్పుడు మేము చేసిన అపరాధానికి ఏం చేయాలి? మధుమంగళ, అపరాధం వాళ్ళు చేసిన దానికి అపరాధ సుంకం ఏంటి అన్నాడు కృష్ణుడు. అప్పుడు మధుమంగళ, కృష్ణయ్య, నా శరీరం కొంచెం స్వల్పపడిపోయింది, నేతి లడ్డూలు కావాలి కృష్ణయ్య, నాకు అపరాధ సొంతం ఇదే అన్నాడు. వాళ్ళు ఇన్ని లడ్డూలు తెచ్చిపెట్టారు, శుభ్రంగా పిల్లక కట్టేశారు. కానీ చివరిలో కృష్ణుని కుప్ప వల్ల నెయ్యి లడ్డూలు దొరికాయని చెప్పి బాగా శుభ్రంగా తిన్నాడు మధుమంగళుడు. ఇట్లాగా బృందావనంలో ప్రతి నిత్యం అద్భుతమైనటువంటి లీలలు, అద్భుతం. భాషలో చమత్కారం, ప్రతి దాంట్లో చమత్కారం. కృష్ణుడు అంత చిన్న వయసులో ఒక్కోసారి ఆ గోపికలు తరిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యశోదమ్మ కొంగు వెనకాల వెళ్ళి దాంకొని ఆ కొంగుతోటి మూతి శుభ్రంగా తుడిచేసుకొని అమ్మని పట్టుకొని నిలబడేవాడు. ఆ గోపికలు వచ్చి, చూడు మీ ఇంట్లో వెన్న మిగలలేదా, మా ఇంటికి పంపించావు, చూడు వెన్న కుండలన్నీ పగలు కొట్టేశాడు. వాడు తినడం కాక గోపాలకు పంచాడు, కోతులకు పంచాడు. ఒక్కోసారి యశోదమ్మ అంటుంది, వాడికి అందకుండా ఎక్కడన్నా పైన పెట్టుకోవచ్చు కదా, ఏం అమాయకంగా చెప్తున్నావమ్మా, అందకుండా ఎక్కడన్నా పైన పెట్టుకోవచ్చు కదా అని. మీ వాడు గర్గమని చెప్పాడు కదా, సాక్షాత్తు నారాయణుడే మీ ఇంట్లో పుట్టాడని. ఆ బలి చక్రవర్తి అమాయకుడు వామన రూపంలో ఇంతోడుగా వస్తే ఏం కావాలో కోరుకో అంటే 3 అడుగులు కోరుకోమంటే ఆయన అమాయకుడు ముల్లోకాలు ఏలేటువంటి నన్ను అడిగేది 3 అడుగులా అన్నాడు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించేసి 3వ అడుగు నెత్తిన పెట్టి పాతాలను దూకేశాడు. 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించగలిగినటువంటి నీ కుమారుడికి అందరటువంటిది ఏముంటుందే యశోద, చెప్పవే అంటున్నాడు. అందరి ఎత్తి ఏమంటుంది? 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించేశాడు, అందరి ఎత్తి ఏమంటుంది చెప్పు? చీకటిగా ఉండే గదిలో పెట్టచ్చుకోవచ్చు కదమ్మా అని దేశం. ఏంటి చీకటిగా ఉండే గదిలోనా? కోటి సూర్య సమాన తేజుడుగా పుట్టాడు, దానికి పైపెచ్చు వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు అన్ని కూడా అలంకరింపజేసి నువ్వేమో పంపిస్తావు వీధుల్లోకి. ఆయన తేజస్సు ఆ ఆభరణాల తేజస్సు రెండూ కలిపితే చీకటి ఎక్కడుంటదే యశోదమ్మ, చీకటి ఎక్కడుంటది, చీకటి ఎక్కడుంటది, చీకటి ఎక్కడుంటది? పొరపాటున ఏదన్నా రోజు ఏమీ దొరకలేదనుకో, ఎంత కొంటెగాడో తెలుసా మీ వాడు, పోసేసి వెళ్ళిపోతాడు ఇంట్లో, అశౌచం చేసేస్తాడు, ఇల్లంతా కూడా అశౌచం చేసేస్తాడు. ఇవన్నీ విన్న తర్వాత యశోదమ్మ కృష్ణ ముఖం అంటా చూస్తుందన్న, అమ్మనట్ల పట్టుకుని యశోదమ్మ అంటుంది, మీరు చెప్పేటివన్నీ నా కన్నయ్య వీడైనా చేసుంటాడా? వాడి ముఖం చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు, వాడి ముఖం చూస్తే మీరు చెప్పినవన్నీ వాడు చేస్తాడా? ఒక్కోసారి ఆ వెన్న దుర్చుకోవడం మర్చిపోతాడు, మూతి కట్టే ఉంటుంది వెన్న. అప్పుడు గోపికలు, చూడు చూడు మా ఇంట్లో వెన్నే అది, ఆ కన్నయ్య ముందుకుంది చూడు, మా ఇంట్లో వెన్నే అది. ఏం కన్నయ్య నిజంగా వాళ్ళ ఇంట్లో వెన్న తిన్నావు? అమ్మా
వీడు నా మీద ఎంత కక్ష పెట్టాడు. నేనేదో ఆడుకుంటూ అట్టు వెళ్ళానమ్మా, అంతేమ్మా. నువ్వు మొన్న అన్నావు కదా దోషిగా వాడిని పట్టుకుంటే శిక్షిస్తానని, అందుకని ఈమె పక్కింటాము ఇద్దరుమా ఒక చెయ్యి ఒకరు ఇంకో చెయ్యి ఒకరు పట్టుకుని రెక్కలు విరిచి వెనక్కి పట్టి అమ్మా వెన్నంత మూతికి పూసి నేను తుడుచుకునేదానికి కూడా సమయం ఇవ్వకుండా తరిమారా నన్ను. నాయనా ఏంట్రా నేనెప్పుడు నీ చేతులు, నువ్వెప్పుడు దొరికావరా మాకు చేతులు ఇచ్చి పట్టుకునేదానికి? చేతులు ఇరిచి మరి వెన్న మూతికి పూస్తారేనావా? అమ్మమ్మమ్మ ఏం అబద్ధాలు చెప్తావురా నాయనా నువ్వు. ఎప్పుడైతే ఏడుస్తూ ముఖం అట్ట పెట్టాడో యశోదమ్మ హృదయం కరిగిపోయింది. ఎందువల్లంటే ఆమె ఏమీ తట్టుకోలేదు. ఎప్పుడైతే కాళీయుడి మీదకి వెళ్ళిపోయి ఆ కాళీయుడు తోకలతో కృష్ణుడిని బంధించేసరికి అప్పుడు ఎవరో వెళ్ళి చెప్పారు కాళీయుడు కృష్ణుడిని బంధించేశారు అని చెప్పి పరుగున వచ్చింది యశోదమ్మ. ఆ కృష్ణుడిని ఆ నిస్సహాయ స్థితిలో చూసి మూర్ఛపోయిందనమాట. ఆ కన్నయ్యకు ఇంత కష్టం కూడా తట్టుకోలేదు ఆ తల్లి. ఆ కృష్ణుడిని ఆ యొక్క తోకలతో బంధించి ఉన్నటువంటి ఆ కృష్ణుడిని కాళీయుడి మధ్యలో చూసేసరికి ఆమె మూర్ఛపోయింది, తట్టుకోలేదు. కృష్ణుడు ఎప్పుడైతే ఏడుస్తూ రెక్కలు విరిచి మరియు వెన్నబూసారు, ఏ గోపికల్లారా ఎంత దుర్మార్గం చేశారు నా బిడ్డ మీద, వాడి ముఖం చూస్తే ముద్దు పెట్టుకోవాల్సింది పోనిచ్చి కొండములు చెప్తారా, పొండి ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకొనింది. ఇంకోసారి ఇట్లాంటివి చెప్పారంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి, అప్పుడు శిక్షిస్తాను. వీళ్ళకేం అర్థం కావట్లేదు, ఎట్టప్ప దీన్ని పట్టించాలా? ఆ పట్టిస్తే మాధుర్యం డిస్కషన్ లో కొంచెం పెరుగుతుంది. ఎట్ట పట్టించాలా? ఒక గోపిక ఏం చేసిందంటే ఇల్లంతా వల పట్టేసింది, వల వేసింది, కృష్ణుని వలేసి పట్టేసింది. తప్పించుకుంటాడని చెప్పి గోల్ సంచిలో పెట్టేసింది, ఆ మూతి గట్టి కట్టేసింది, సంతలో ఎత్తుకొని వచ్చేసింది యశోదమ్మ దగ్గర. యశోదమ్మ రెడ్ హ్యాండెడ్ గా ఇస్తే శిక్షిస్తానన్నావు కదా, చూడు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొచ్చాను. ఆ మూతి ఇప్పింది. ఆమె కొడుకు అమ్మా అంట పైకి లేచాడు. ఒరే నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు నన్నే కదా నువ్వు బంధించావు. నిన్నెక్కడా బంధించింది? నేను కృష్ణుడే కదా బంధించింది. లేదమ్మా నువ్వు నన్నే గోని సంచిలో, నేను అప్పుడు కూడా చెప్పాను అమ్మా నన్ను ఎందుకు బంధిస్తున్నావు అన్నా. నువ్వు వినకుండా నన్ను సంచిలో బంధించేసి మూతి కట్టేసి వచ్చావు. ఇప్పుడు దాకా గాలి కూడా ఆడలేదు తెలుసా? అప్పుడు యశోదమ్మ నవ్వుతూ చెప్తుంది, నీ కుమారుని దండించాలా నా కుమారుని దండించాలా? ఎవరిని పట్టుకొచ్చావు నువ్వు? ఏం మాయో తెలియదు, నేనైతే కృష్ణుడినే పట్టుకున్నాను, వీడెంత వచ్చాడు ఇక్కడికి ఏమర్థం కాదు అని ఆమె మళ్ళా సంకలోకి ఎత్తుకుని పోతాం. కొంచెంసేపు వెళ్ళిన తర్వాత పొట్ట మీద గీరాడు. అయినా ఇంకెందుకు గోని సంచి అని చెప్పి సంచి దించేసింది. దించి మళ్ళా ఇంక మూతి తెచ్చేసరికి కృష్ణుడు దుముక్కని పైకి దూకేశాడు అనమాట. చేపలు పట్టేవాడు చేప బతుకుంటే కొన్ని ఎగిరి దూకేస్తాయి మళ్ళా నీళ్ళలోకి, అట్ట దూకేశాడు మనవాడు కృష్ణయ్య. దూకేస్తే మళ్ళా నువ్వు వచ్చావేంటి అనింది ఆమె. అంటే నన్నే కదా నువ్వు పట్టుకుంది, ఇందాక నా కుమారులా కనిపించావు, పంతానికి పోయి పట్టుకున్నావు, ఇందాక కుమారులా కనిపించాను, పొరపాటుని ఇంకోసారి పంతానికి పోయి పట్టుకున్నావు అనుకో మీ ఆయనలా కనిపిస్తాను, మీ ఆయనలా కనిపిస్తాను. రకరకాలు ఒక గోపిక వెన్నకుండా చేతిలోకి తీసుకొని తినబోతా ఉన్నాడు. వచ్చి వెనకాల నుంచి వచ్చి చూపట్టుకునేది గట్టిగా, ఏ కన్నయ్యా అని అన్నాడు. ఏం చేస్తున్నావు అనింది. ఏం చెప్పమంటావు, మా నాన్నగారు గోవు దూడల్ని మేపుకురమ్మని పెద్ద బాధ్యత ఇచ్చాడు. సాయంత్రం లెక్క చూసుకుంటే ఒక దూడ మిస్ అయింది. మరి దూడ మిస్ అయితే ఇక్కడేం చేస్తున్నావు వెనకుండా పట్టుకొని అనింది ఆ గోపిక. ఏం చెప్పమంటావు, ఈ కుండలో ఏమన్నా దాక్కుందేమో అని చూస్తా ఉన్నాను. ఆ సమాధానానికి ఆమెకి షాక్ కొట్టింది, చెవు వదిలేసింది, తుర్రుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. కుండలో దూడ దాక్కుంటుందా చెప్పండి, ఎంత సమాధానం. దూడేమన్నా ఈ కుండలో దాక్కుందేమో అని చూస్తా ఉన్నాను. ఇట్లాగా
ఆ గంట మోగింది. ఇంకొక ఆమె గంటలు కట్టేసింది, తలుపుకి గంటలు కట్టింది, చక్కెరోలకు గంటలు కట్టింది, ఉట్టికి గంటలు కట్టింది. ఆ గంటలు మోగితే వచ్చి కృష్ణుని పట్టుకోవచ్చు అని చెప్పి అన్ని గంటలు కట్టేసింది. కృష్ణుడు వచ్చాడు, ఆ తలుపుకున్న గంటలు చూశాడు, పిల్లలు గోవి నడుములోకి చెక్కున్నాడు, నడుము మీద చేతులు పట్టి నిలబడుకున్నాడు. నిలబడుకొని ఆ గంటలు చూసి అంటున్నాడు, పిచ్చి గోపికల్లారా, నేను ఎవరనుకున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను, నా అనుజ్ఞ లేకపోతే గడ్డి పోచ కూడా కుదరదు, అటువంటిది గంటలు మృగుతాయనుకుంటున్నారా? గంటల్లారా మోగద్దు అన్నాడు. తలుపు తీశాడు, గంటలు మోగలేదు. చక్కెరలు తీసుకెళ్లి అక్కడ పెట్టాడు, ఉట్టిలో నుంచి కుండను తిప్పాడు, గంటలు మోగలేదు. వెన్న కొండ తీసుకొని వెన్న గోపాలుడికి తినిపిస్తూ ఉన్నాడు. ఓ గోపాలుడు అనుకున్నాడు, కృష్ణుడు మనందరికి తినిపిస్తున్నాడు, ఆయన తినట్లేదని ఆ కొండ లాక్కొని ఆ వెన్న తీసి కృష్ణుడి నోట్లో పెట్టాడు. అన్ని గంటలు గలగల 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 మోగే. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, గంటల్లో అలా మోగొద్దంటే మోగుతున్నారేంటి అంటే, అవి వినమ్రతతోటి, స్వామి మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్లా మ్రోగకుండా ఉంటాము స్వామి. ఇటువంటి లీలలన్నీ చెప్పుకుంటూ ఉంటే కృష్ణుడు బలరాముడు వచ్చేసారు ద్వారకి. ఎక్కడ ఎవరు కనిపించట్లేదు, ఏమైపోయింది? ద్వారకాపురి వాసులందరికీ కూడా వాళ్ళు వచ్చేసారు. వచ్చి ఎదుగుతూ ఉంటే గోశాల దగ్గర సుభద్ర ఆ ద్వారం దగ్గర ఉంది. ఎట్లా ఉందంటే, ఇందాక చూశారు కదా, చేతులు కాళ్ళు రెండు శరీరంలోకి వెళ్ళిపోయాయి. ఆ లీలలు విని మహాభావంలో కళ్ళు పెద్దవైపోయాయి, చెవులు పెద్దవైపోయాయి. కేవలం మొండెములాగా అట్లా నిలబడుకొని ఆ లీలను వింటూ తన్మయత్వంలో మహాభావంలోకి వెళ్ళిపోయి ఉంది సుభద్ర. సుభద్రకి ఏమైంది, ఇట్లా అయిపోయిందని చెప్పి బలదేవుడు ఒక పక్కన, కృష్ణుడు ఒక పక్కన చేరి లోపల ఏం జరుగుతుంది అని చెప్పి చెవు పెట్టారు. వాళ్ళ లీలలు వాళ్ళు విని వాళ్ళు తన్మయత్నం చెంది శరీరం కుదించుకొని పోయి మహాభావంలోకి వెళ్ళిపోయి కళ్ళు పెద్దవి చేసి నోరు పెద్దవి చేసి మన నక్కట్ నారద వచ్చేసాడు. నారాయణ నారాయణ అన్నాడు. అప్పుడు మామూలు రూపాల్లోకి వచ్చేసారు. స్వామి అహో భాగ్యం అహోభాగ్యం, ఎవ్వరికీ దొరకనటువంటి భాగ్యం నాకు దొరికింది అన్నాడు. కృష్ణుడు ఏంటది ఏంటన్నాడు. నా దగ్గర దాచలేదు అన్నాడు. నా లీలలు విని నేనే మహాభావనలోకి వెళ్ళిపోయి ఆ రూపంలో దాల్చాను, ఎవ్వరికీ చెప్పద్దు నారద అన్నాడు. అప్పుడు నారదను, అదొక్కటే నా వల్ల కాదు స్వామి అని పట్టుబట్టుకున్నాను. సమయం వచ్చినప్పుడు చెప్పబోయాను. పూరిలో ఇంద్రజుమ్న మహారాజు ఆ మందిరాన్ని కట్టి భగవంతుడిని ప్రతిష్ఠించాలా అని చెప్పి అనుకున్నప్పుడు భగవంతుడు స్వప్నంలోకి వచ్చి, ఈ యొక్క చెక్కదుంగలు వస్తాయి, శంకు చక్రాల గుర్తులు ఉంటాయి, వాటిని చెక్కి నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి అన్నప్పుడు ఎంతమంది శిల్పులు కూడా చెక్కలేకపోతే విశ్వకర్మ స్వయంగా ఒక వృద్ధుని రూపంలో వచ్చి 21 రోజులు నాకు సమయం ఇవ్వ చెప్తానంటే 10 రోజుల తర్వాత శబ్దం వినిపించట్లేదు. ముసలాయన ఉన్నాడో ఊడిపోయాడని చెప్పి ఆతృతతో తలుపు తెరిచేసరికి మొండిగా ఉన్నాయి ఇట్లాగా రూపాలు. అరే ఇట్లెట్లా ప్రతిష్ఠించాలా అని చెప్పి అనుకుంటే అప్పుడు నారదుల వారు వచ్చి మహాభావావేశ అవతారంలో ఇక్కడ ప్రకటమయ్యారు, నాకు దర్శనం ఇచ్చారు. ఆ రూపంలో పూరిలో ప్రకటమయ్యి భక్తుల్ని అనుగ్రహించాలని జగన్నాథుని యొక్క సంకల్పం. అంటే అప్పుడు ఈ రకంగా ప్రతిష్ఠించడం జరిగింది. సో అట్లా జగన్నాథుడు ఆ రూపాలను తీసుకొని ఆయన ప్రకటమయ్యారు. సో పూరిలో ప్రత్యేకత ఏంటి అంటే, ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుడిని వేడుకుంటే ఆయన నీకేం వరం కావాలా అంటే, అప్పుడు స్వామి మిమ్మల్ని దర్శించడానికి వేలాది మంది భక్తులు వస్తారు, మీరు ప్రసాదం మీకు నైవేద్యం పెట్టి చెయ్యి కడిగి అది ఆరే లోపల ఇంకో నైవేద్యం వచ్చేస్తుంది, అది తింటూ ఉండాలా. మీరట తింటూ ఉంటే వచ్చే వేలాది మంది భక్తులకు మీ ప్రసాదం లభిస్తుంది, అందువల్ల మీరు అటువంటి నైవేద్యాలు స్వీకరించు, ఎల్లవేళలా మీరు ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలా, ఇది ఒక అన్నక్షేత్రంగా ఉండాలని చెప్పి ఇంద్రద్యుమ్న మహారాజు కోరుకున్నారు. జగన్నాథుడు ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, మామూలుగా కృష్ణుడు ఆ చేపాకారంలో ఆయన కళ్ళు ఉంటాయంట, కమల నేత్రాలు, కమలం యొక్క రేకులాగా ఉంటాయి కృష్ణుని యొక్క నేత్రాలు. కానీ ఇక్కడ మాత్రం జగన్నాథుడికి రౌండ్ గా ఉన్నాయి. ఎందుకు రౌండ్ గా ఉన్నాయి అంటే,
ఇంకొకటి కూడా కృష్ణుని యొక్క, జగన్నాథుని యొక్క రూపంలో ఒక ప్రత్యేకత, ఆయనకి కనురెప్పలు ఉండవు. కనురెప్పలు ఉండవు. ఎందుకు కనురెప్పలు లేవు అంటే, వేలాది మంది భక్తులు వాళ్ళు వస్తూ ఉంటే ఆ కనురెప్పలు ఒక్క క్షణం నేను మూసేస్తే కొంతమంది మీద నా దృష్టి పడకుండా ఉంటుంది. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే వచ్చిన ప్రతి భక్తుని మీద నా దృష్టి పడి వాళ్ళు నా అనుగ్రహానికి పాత్రులవ్వాలా అని చెప్పి కనురెప్పలు లేకుండా జగన్నాథుడు అవతరించాడంట. కనురెప్పలు లేకుండా జగన్నాథుడు అవతరించాడు. సో ఇంకోటి జగన్నాథుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన యొక్క ప్రసాదం. ప్రసాదం కరుణావతారం. మరి ఆ ప్రసాదం యొక్క లీల, నేను 1-2 లీలలు చెప్పి శ్యామంగా ఇంకెంత టైం ఉంది? ½ అన్ అవర్. చాలా టైం ఉంది. ½ అన్ అవర్. చాలా దూరం ప్రయాణం చేద్దాం. సో ఒకసారి వైకుంఠానికి నారదముని వెళ్ళాడంట. నారదముని వెళ్తే ఆ ముందు రోజే భగవంతుడు చెప్పాడంట లక్ష్మీదేవికి, దేవి నా ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు అన్నాడు. నారదముని వచ్చి అమ్మవారి మీద మంచి కీర్తన చేశాడంట. అమ్మవారు ప్రసన్నమైపోయి, నారద నీకేం వరం కావాలో కోరుకోవాలి. అమ్మా మాకు భక్తులకి ఏముంటుందమ్మా కోరికలు? స్వామివారి ఉచ్చిష్ట ప్రసాదం అని చాలా. నారద నారద నిన్నే స్వామి చెప్పాడు, అది కాకుండా నీకేమైనా కోరుకో, ప్రసాదం ఎవరికి ఇవ్వద్దన్నాడు. అదెట్ట కుదురుతుందమ్మా? నేను ఎంత దూరం వచ్చింది ప్రసాదం. భక్తులు భోజన ప్రియులు, బ్రాహ్మణులు భోజన ప్రియులు, మాకు ప్రసాదం తప్పిస్తే ఇంకేం అవసరం లేదు. ఒక్కసారి ప్రసాదం కోసం పెద్ద పెద్ద కొట్లాకి వెళ్ళిపోతాయి. నాకు తక్కువ పెట్టాడు ప్రభు. తక్కువ ఎక్కువనైనా ఇప్పుడు అసలు నారదుడికి ఎంత లభించిందో వింటే దాన్ని బట్టి ప్రసాదం ఎక్కువ తక్కువ కాదు, ఎంత లభిస్తే అదే భాగ్యం అనుకోవాలి. అదే భాగ్యం అనుకోవాలి. అప్పుడు ఈ వెళ్ళి దిగాలుగా కూర్చునిందంట. ఏమై అట్లా ఉన్నావు లక్ష్మి అన్నాడంట స్వామి. అంటే భక్తులు కావలసిన కోరికలను తీర్చలేకుండా ఉన్నాం స్వామి, అందుకని చెప్పి దిగాలుగా ఉన్నాను. నువ్వు తీర్చలేని కోరిక ఏంటి దేవి అన్నాడు. మీరేమో ప్రసాదం ఎవరికి ఇవ్వద్దన్నారు, నారదమునికి నేను మాట ఇచ్చాను, తీరా మీరు ప్రసాదం ఇవ్వకూడదన్నారు కాబట్టి ఇవ్వలేదు, అందుకని అసంతృప్తిగా ఉన్నాను. అప్పుడు స్వామి చెప్పాడు, చూడు నేను అట్లా చెప్తూ ఉంటాను, కానీ నేను చూడకుండా ఇచ్చేయచ్చు. నేను చూడకుండా ఇచ్చేయచ్చు. మరి మీరు చూడకుండా ఉండే సమయం ఎక్కడ ఉంటుంది స్వామి అన్న. నన్ను గరుత్మంతుడు పిలుస్తాడు ఇప్పుడు అన్నాడు. గరుత్మంతుడు స్వామి అన్నాడు. స్వామి అటు తిరిగాడు. అప్పుడు ఇచ్చేయి. అయినా ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు, పళ్ళెం కడిగి అక్కడ పెట్టాను. నారద ఆ పళ్ళెంలో ఏమన్నా ఉంటే నువ్వు తీసుకో. ఆ పళ్ళెం తీసుకున్నాడు. తీసుకుంటే ఒక్క మెతుకున్నాడు. ఆ మెతుకు తీసుకొని నోట్లో వేసుకున్నాడు. వేసుకున్న తక్షణమే ఆ మహాప్రసాదం భావనలోకి వెళ్ళిపోయి ఆయన సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదా ప్రసాదం మీరెవరు? చాలా సౌండ్ లోగా ఉంది, బ్యాటరీ అయిపోయినటువంటి టేప్ రికార్డర్ లాగా. కొంచెం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ.
ఆయన వైకుంఠం నుంచి నృత్యం చేసుకుంటా 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 ఆయనకి తెలియకుండానే కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసానికి వెళ్ళిపోతే ఆ నృత్యం చేస్తూ ఉంటే ఎట్లా ఉంది అంటే ప్రళయకాల సమయంలో ఆ రుద్రుడు నృత్యం చేసినట్టుగా ఉంది. ఈ రుద్రుడు ఇక్కడ కూర్చొని ధ్యానంలో నుంచి అట్లా తేరుకొని కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఎదురుగా ఇంకో కొత్త రుద్రుడు వచ్చేసాడేమో అని డౌట్ వచ్చింది. ఎవరంటే నారదముని. ఆయన ఏంటి అంటే ఆ ప్రళయకాల సమయంలో రుద్రుడిలాగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శివుడు నారదా ఈయనకు అస్సలు ఎక్కడ ఎక్కట్లేదు. నారదా అన్నాడు. ఆయన పాటికి ఆయన నృత్యం చేస్తా ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈయన ఏం చేసేది లేక పోయి గట్టిగా నారదుని పట్టేసుకున్నాడు. నారద అన్నాడు. ఎస్ బ్రదర్, ఏంటి చెప్పు, ఏంటి ఏమైంది నీకు, ఏంటి ఆ తన్మయత్వం, ఏంటి ఆ కీర్తన, ఏమైంది నీకు అన్నాడు. దానికంతా ఏం చెప్తారులే, వైకుంఠానికి వెళ్ళాను ప్రసాదం కోసం, కడిగి బోడిచ్చేసింది అమ్మ పాత్ర, నన్నే చూసుకోమనింది. వెళ్తే వెతికితే ఒక మెతుకు లభించింది, అది నోట్లో వేసుకుంటే తన్మయత్వం ఆనందం వచ్చేసింది. మరి నాకు, నేను నీ సోదరుడి కదా, మర్చిపోయావా నన్ను, నాకేది అన్నాడు. క్షమించాలన్నా మర్చిపోయాను. ఏ చేత్తో తిన్నామన్నాడు. ఈ చేత్తోనే తిన్నానన్నాడు. ఆ చెయ్యి అన్నాడు. చెయ్యి పట్టుకొని చూస్తే ఎక్కడ ఆ గోట్లో ఈయనకు ఒక మెతుకు దొరికితే అర మెతుకు గోట్లో ఇరుక్కుపోయింది. ఇది చాలు నాకని చెప్పి ఆ ఏలు గట్టిగా పట్టుకుని ఆ గోట్లో, ఈయనకేదో అయిపోయింది, ఇక్కడ నేనుంటే ఏమన్నా అయిపోద్దేమో అని చెప్పి ఆయన పెళ్లిగా జారుకున్నాడు. పార్వతీదేవి వచ్చేసి ఏమైపోయింది, ప్రళయానికి ఇంకా టైం ఉంది కదా, ఏనైతే ముగ్గేస్తా ఉన్నాడు అని చెప్పి నాథా నాథా అనింది. ఈ నాథాకి ఏం అర్థం కావట్లేదు, మర్చుకుంటా ఉంది నాథా నాథ. ఈయన మాత్రం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈమె కూడా ఏం చేసింది అంటే శివుడిని గట్టిగా పట్టేసుకుంది. స్వామి ఏంటి దేవి, ఏమైంది నీకు? నారదుడు వైకుంఠానికి వెళ్ళాడంట, ప్రసాదం ఒక మెతుకు దొరికిందంట, అది నోట్లో వేసుకోబోతున్నది అర మెతుకు గోట్లో చిక్కుకుంది. తన్మయత్నంలో నృత్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చాడు, నాకేది అని అడిగాను, మర్చిపోయాను అన్నాడు. ఆ చేతులు వెతుక్కుంటే ఆ గోట్లో ఒక అర్ధ మెతుకు దొరికింది, అది నేను వేసుకున్నాను. మరి నాకు క్షమించాల దేవి, మర్చిపోయాను. నన్ను మర్చిపోయారా? ఎవరైనా భార్యను మర్చిపోయారో అన్న మాట వస్తే అసలు ఎట్లుంటుంది వ్యవహారం? అంతేలేండి, నేను ఎక్కడ గుర్తుంటాను? మీకు వాళ్ళు గుర్తుంటారు, వీళ్ళు గుర్తుంటారు, అది గుర్తుంటుంది, ఇది గుర్తుంది, మీ అమ్మగారు గుర్తుంటారు, మీ నాన్నగారు గుర్తుంటారు, మీ చెల్లెలు గుర్తుంటుంది, మీ అక్క గుర్తుంటుంది, నేను ఎక్కడ గుర్తుంటాను? ఆమె అలిగి వెళ్ళిపోయి తపస్సు కూర్చుంది. నన్ను నిర్లక్ష్యం చేసి నాకు ప్రసాదం పెట్టలేదు, ముల్లోకాలు స్తంభించాయి. అప్పుడు అందరు వెళ్ళి భగవంతుడిని విజ్ఞప్తి చేసుకుంటే ఆయన వచ్చి దర్శనమిచ్చి, ఏంటమ్మా నీ స్ట్రైక్కి కారణం, తపస్సు కారణం అంటే, నా నాదుడు నన్ను నిర్లక్ష్యం చేసి ప్రసాదం నాకు పెట్టలేదు అంటే, అప్పుడు
నేను జగన్నాథుడిగా వెలుస్తాను పూరీ క్షేత్రంలో, నువ్వు విమలదేవిగా నువ్వు అవతరించు తల్లి, నాకు జరిగిన నైవేద్యం అంతా కూడా మొదట నీకే వస్తుంది అని చెప్పి భగవంతుడు హామీ ఇచ్చాడంట. అందుకనే పూరిలో జగన్నాథుడికి అర్పించిన ప్రసాదం మొట్టమొదట పార్వతీదేవి విమలాదేవికి వెళ్తుందన్నమాట. అప్పుడు శివుడు వచ్చి నేను అన్నాడు, ఏయ్ నువ్వు చేసిన అపరాధానికి నువ్వు అసలు పార్వతి పక్కనే ఉండడానికి లేదు, మందిరానికి ముందు నువ్వు ఉండు అని చెప్పి శివుడిని దూరంగా పెట్టేశాడంట భగవంతుడు. అక్కడ పార్వతీదేవి ఒంటరిగా ఉండి ఆ ప్రసాదాలన్నింటినీ కూడా సేవిస్తుంది. ఆ మనిందంట, నా ఒక్కదానికే ప్రసాదాలు అయితే నేను సంతృప్తి చెందను అనిందంట. ఎవరికమ్మా ఇంకా అంటే నా బిడ్డలకి అంటే అప్పుడు జగన్నాథుడు అన్నాడంట, ఇద్దరే కదా కార్తికేయుడు గణేశుడు అంటే. అప్పుడు పార్వతీదేవి అనిందంట, కాదు స్వామి అన్నగారు, మీకు తెలియని సత్యమేముంది, నేను భౌతిక జగత్తుకు రాణిని, ఈ భౌతిక జగత్తులో పుట్టిన ప్రతి బద్ధజీవుడు నా బిడ్డలే, వాళ్ళందరికీ కూడా మీ ప్రసాదం లభించాలా, ఆ రకంగా అనుగ్రహించండి అని చెప్తే అప్పుడు ఆయన చెప్పాడంట, చెప్పను బోగు నేను స్వీకరించి వచ్చిన భక్తులకి కరువు లేకుండా ప్రసాదాన్ని అందిస్తానమ్మా పార్వతి, నీ కోరికలు నేను తీరుస్తానన్నాడు. నీ కోరికలు నేను తీరుస్తాను. ఈ రకంగా ప్రసాదం ప్రసాదం. సో శ్రీల ప్రభుపాదుల వారు చక్కటి దర్శనాలు, ఇస్కాన్ మందిరాల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దర్శనం చూస్తే చాలు, బా కృష్ణుడు సంతృప్తి, ఎంతో సంతృప్తి. ఒకసారి మనకు పూర్వపు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఒక ఆయన, రోసయ్య గారు, అనంతపురం మందిరానికి వచ్చాడు. వస్తే ఆ గోవింద ఆదిపురుషం పెట్టి అది ధూపం అంతా పెట్టి ఆ కట్టను దర్శనార్థి సమయానికి వచ్చాడు. అది కట్టను తీంగనే ఆ రాధా పార్థసారథిని చూసి ఆయన ఇట్లా చూసి నేను పక్కన నిలబడను, స్వామి మీ మందిరాల్లో విగ్రహాల కళ ఎక్కడా ఉండదు స్వామి, ఎంత అద్భుతంగా ఉంటాయి స్వామి విగ్రహాలు, ఆ రహస్యం ఏంటో అన్నాడు. మా ఆచార్యుల సంకల్పం అది అని చెప్పి కొంచెం వివరణ ఇచ్చాను. సో అట్లాగా ఆ చక్కటి దర్శనం. తర్వాత అందరికీ ఇష్టమయ్యే అంశం, కొందరికి కీర్తన ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ప్రవచనం ఇష్టం ఉంటుంది, కొందరికి ప్రవచనం ఇష్టం ఉండదు, కొందరికి సేవ ఇష్టం ఉంటుంది, కొందరికి సేవ ఇష్టం ఉండదు, కానీ అందరికి ఇష్టమైనటువంటి కామన్ ఒకటి ప్రసాదం, అందరికీ ఇష్టం అది. ఇప్పుడు నేను ఇంకో గంట కానీ కంటిన్యూ చేస్తే మీ అందరి దృష్టి నన్ను చూడడం అనేసి కిటికీలో నుంచి చూస్తారు. ఆ మాతజీ లేదు లేదు అంటే ఆమె ఇక్కడ బాగా తింటా ఉంది చెవుల ద్వారా. సో ఇది కూడా ప్రసాదం కడుపుకైతే, శ్రవణం ఆత్మకి ఆత్మకి ఆత్మకి. పరీక్షితుని దాకా చెప్పాడు కదా, ఈ కుళ్ళు కొట్టుకుపోవాలంటే కృష్ణ కథామృతాన్ని వినాలి, కృష్ణ కథామృతాన్ని వినాలి. తర్వాత నామం, నామం. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, నవవిధ భక్తిలో ముఖ్యమైనది ఏంటి అంటే అపరాధరహితమైన నామము, అపరాధరహితమైన నామం. ఆ అపరాధం లేకుండా నామం చేయాలమా. ఆ నామం ఎంత శక్తివంతమైంది అంటే కన్యాకుమారిలో పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందాలా అని చెప్పి కఠోరమైన తపస్సు చేస్తూ ఉందంట. అందుకనే ఆ ప్రదేశానికి ఏమొచ్చింది పేరు కన్యాకుమారి. పార్వతీదేవి కన్యగా ఉండగా అక్కడ తపస్సు చేసింది పరమశివుణ్ణి భర్తగా పొందాలా అని. ముల్లోకాలు స్తంభించిపోతాయి. ఇందాకేమో ప్రసాదానికి చేసింది తపస్సు, ఇప్పుడేమో భర్త కావాలని చేసింది తపస్సు. అందరు దేవతలు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు, ఆమె కోరిక ఏంటో తీర్చండి స్వామి అని. ఆయన వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు. ఏంటమ్మా నీ కోరిక అన్నాడు. నేను పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలని. దానికి దేనికమ్మా ఇంత తపస్సు చేయదు? అందరూ భయపడిపోయారు. ముహూర్తం నేను నిర్ణయించేస్తాను. ముహూర్తం పెట్టేశాడు స్వామి. పెళ్ళి అని చెప్పి అన్ని ఏర్పాట్లు. 3 దేవతలు వస్తున్నారు. అప్పట్లో ఈ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ లేవు, ఫోటోలు కూడా లేవు. శివుడు ఎవరో పాపం తెలియదు ఈ అమాయకులకి. ఈమెకు 11 సంవత్సరాలు అంటారు, ఆయనకి 11 లక్షల సంవత్సరాలు అప్పటికి శివుడికి. అందరు వస్తుంటే దేవతలు ఈమెకి అందరూ చెలికెత్తతో అట్లా ఉంది పెళ్లి కుమార్తె. వరుణ్ణి చూడాలా అని చెప్పి తపంతో ఉంది. బ్రహ్మ వచ్చాడు, ఈయన 4 తలకాయలతో వచ్చాడు. ఈయన శివుడని, శివుడు నాన్నేనా. ఇంద్రుడు వచ్చాడు, ఒంటి నిండుకు కళ్ళు, అది వేరే కథ మళ్ళా శాపం. ఈయన కాదు. లాస్ట్ లో శివుడు వచ్చాడు,
ఎట్టొచ్చాడు? జటాజూటములు, ఒళ్ళంతా విభూది, కపాలమాల, పాము, తేలు, భీకరంగా ఉన్నాడు చూసేదాన్ని. వచ్చాడు, ఆయన కావచ్చు. రాగానే అక్కడ ఉన్నటువంటి చెలికత్తలు చెప్పారు, అమ్మా ఈయనే పరమశివుడు. అట్లా చూసిన దక్షిణమే పడిపోయింది, ముట్టిపోయింది. అందరు దేవతలు పరిగెత్తుకుని వచ్చేసారు, విష్ణుమూర్తి కూడా వచ్చేసారు. ఏమైందంటే ఆయన శివుణ్ణి చూడంగానే స్వామి ముచ్చిపోయింది అన్నారు. ఆమె అందరూ అక్కడ ఉన్నటువంటి మునులు వాళ్ళు కమడంలోంచి నీళ్లు తీసి ముఖాన్ని చల్లిపోయి ఆమె లేచి నాకు ఈ పెళ్ళొద్దు, అమ్మో నాకు ఈ పెళ్ళొద్దు. విష్ణుమూర్తి అన్నాడు, ఏమ్మా నువ్వు తపస్సు చేసావు కదా. ఆయన అంత భీకర రూపం అని తెలియక తపస్సు చేశాను స్వామి, నాకొద్ది పెళ్లి. విష్ణుమూర్తి ఆయన పట్టుకుని పట్టుకెళ్ళాడు. ఏమయ్యా కుద్దుందని పెళ్లికి ఎట్టా వచ్చేది, శ్మశానంలో ఉన్నట్టు వచ్చేసావు, పెళ్లి అంటే కొంచెం డెకరేట్ చేసుకొని రావాలి కదా. అమ్మా నువ్వేం కథ చదువు బాబు, చాలా సుందరుడు, ఏదో అమాయకుడు, తెలియదు పెళ్లికి ఎట్లా రావాలో తెలియదు, నువ్వు తీసుకొస్తాను. పోయి శుభ్రంగా మంగళ స్నానం చేపించి చక్కగా పీతాంబరాలన్నీ పట్టు వస్త్రాలని కూడా అలంకరింపజేసి బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎట్లా ఉన్నాడంటే అందుకనే ఆ వివాహం చేసుకునే దానికి ఉన్నటువంటి శివుణ్ణి ఏం నామధేయంతో పిలుస్తారు అంటే సుందరేశ్వర పెరుమాళ్. ఎంత సుందరంగా ఉన్నాడంటే చక్కగా తయారు చేసి తీసుకొచ్చారు. అప్పుడు చూసిందంట, ముఖం చూసి వస్తున్నాడు. అయితే ముఖం నుంచి కిందకి దిగింది, మళ్ళా కపాలమాల, ఆ మాల మాత్రం దిగలేదు. మళ్ళా నాకు భయం వేస్తుంది, ఆ కపాల లేకి వెళ్దాం అనింది. అంటే అప్పుడు శివుడు అన్నాడు, దేవి కల్ప చెందకు, నీవు ఇంతకు ముందు జన్మలను మర్చిపోయావు. ప్రతిసారి నిన్ను వివాహం చేసుకొని నీవు దేహత్యాగం చేసిన తర్వాత నీ మీదున్నటువంటి ప్రేమ బంధం వల్ల నీ అంత్యక్రియల తర్వాత నీ కపాలాలన్నింటినీ కూడా సేకరించి కపాలమాలగా ధరించాను. ఈ కపాలాలన్నీ కూడా నీ పూర్వజన్మలో నీ కపాలాలని తెచ్చు. అప్పుడు పార్వతీదేవి అడిగిందంట, స్వామి మరి నాకేమో ఇన్ని జన్మలు మార్చాల్సి వస్తుంది, మీరు ఇంత దీర్ఘాయుష్ ఉంది, మీ దీర్ఘాయుష్కు రహస్యం ఏంటి అని. అప్పుడు పరమశివుడు చెప్పాడంట, రామనామ జపమే నా దీర్ఘాయుష్కి రహస్యము అని చెప్పాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. స్వామి మరి హరినామానికి అంత పవర్ఫుల్ ఉందని ఇన్ని కథలు చెప్తున్నారు మీరు. మరి నేను జపం మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయింది, ఇంకొక ఆయన జపం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది, ఇంకొక ఆయన జపం మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది. మరి మాకు ఇంకా అనుగ్రహం లభించటం లేదు ఏంటి స్వామి అనేటువంటిది మనందరి ప్రశ్న. కానీ జపం ఎట్లా చేయాలో అట్లా చేయట్లే మనం, అందుకని చెప్పి ఫలితం రావట్లేదు. మనం ఎట్లా చేస్తున్నాం? చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల. చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల, ఇట్లా చేస్తున్నాం. మనం జపమాల తీసుకున్నప్పుడే రకరకాలవన్నీ ఆలోచనలు వస్తాయి. నిజాయితీగా ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, ఒక మాల చేసేటప్పుడు 108 సార్లు ఎన్నిసార్లు స్పష్టంగా విన్నారు, దాన్ని బట్టి మన పురోభివృద్ధి. మాల మనం ఉచ్చరించేటప్పుడు ఆ శబ్దాన్ని వినాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వదలను, లాస్ట్ ఒక అధ్యాయం వదిలేస్తాను, 5 నిమిషాలు. ఓపెనింగ్ ఉద్ఘాటన ఇంతమంది వచ్చారు, ఇంత శ్రద్ధగా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం దొరుకుతారో దొరకరో వీళ్ళు ఇంతమంది. అంత తొందరగా వదిలేస్తే ఎట్లా? మీ అందరికీ తెలుసు, ద్రౌపది దుశ్శాసనుడు ఆమె చీర లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉంటే కృష్ణ 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 అని చెప్పి పిలిచాడు. ఎన్నోసార్లు కృష్ణ అని పిలిస్తే లాస్ట్ లో వచ్చాడు, వచ్చి కాపాడాడు, అయిపోయింది. అప్పుడు ద్రౌపది అంటుంది, స్వామి ఎందుకండి నాకు అంత టెన్షన్ పెట్టారు,
ఎన్నిసార్లు పిలిచిన తర్వాత వచ్చారు, మొదట్లోనే రావచ్చు కదా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నా తప్పే ఉందమ్మా, మొదట పిలిచినప్పుడే సిద్ధమయ్యాను. మనసులో నువ్వు భీష్మ పితామహుడు ఏమన్నా కాపాడుతాడేమో అని ఆయన మీద దృష్టి పెట్టావు, నేను ఆగిపోయాను. మళ్ళా రెండోసారి పిలిచావు, ద్రోణాచార్యుడు ఏమన్నా కాపాడుతాడేమో అని ఆయన మీద దృష్టి పెట్టావు. మూడోసారి భీముడు, నాలుగోసారి అర్జునుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద దృష్టి పెట్టారు. చివరిగా ఇంకెవ్వరు కాదు, మీరే. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే అని రెండు చేతులు పైకెత్తి పూర్ణ శరణాగతి పొంది మనసులో ఇంకా అన్యమైన ఆలోచన ఎవరి మీద దృష్టి లేకుండా పూర్ణ చైతన్యంతో నన్ను పిలిచావో అప్పుడు వచ్చానమ్మా, నా తప్పే ఉందమ్మా అన్నాడు. ఇదైందా? ఒకసారి ఇంద్రుడు నారదుల వారి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు బృందావనంలో బాల్యలీలలు చేస్తుంటే యుద్ధానికి వెళ్ళాను, సరిగ్గా దర్శనం అవ్వలేదు. ఇప్పుడు ఏమన్నా బాలముకుందుని యొక్క దర్శనం చేసే భాగ్యం ఏమన్నా ఉందా? అప్పుడు నారదుడు అన్నాడు, సరైన సమయంలో అడిగావు ఇంద్ర, కురుక్షేత్రానికి పోదాం పదా అని చెప్పి తీసుకొని వచ్చాడు. కృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేన మహారాజు, దేవకి, వసుదేవులు సూర్యగ్రహణం తర్వాత ఒక క్రతువు చేయడానికి కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కురుక్షేత్రానికి వచ్చారు. ఈ విషయం తెలిసి బృందావన వాసులందరూ కూడా వచ్చారు. వస్తే అక్కడ కృష్ణుని దర్శించవచ్చు, ద్వారక దూరం కదా, కురుక్షేత్రం దగ్గరని వచ్చారు. మొదట గోపాలుడు వెళ్ళారు. గోపాలుడు ఏంటి అంటే కృష్ణుడు ఫ్రెండ్స్ కదా, వాళ్ళకి దొరికిన భాగ్యం ఎవరికి, కృష్ణుడితోటి ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడారు వాళ్ళు. కృష్ణుడు వంగి నిలబడితే ఈ గోపాలు వచ్చి మీద నుంచి దూకేసేవాళ్ళు. అగ్ని, వాయువు వీళ్ళిద్దరు కూడా దేవతలు కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అగ్ని, వాయువు ఎందువల్లంటే అగ్ని ఎంతైనా కానీ వాయువు లేకపోతే అది రాజుకోదు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరు పోతూ చూసారంట, వీళ్ళు సామాన్యమైన విలేజ్ బాయ్స్, వీళ్ళు కృష్ణుడి మీద దూకేస్తున్నారు, మనం దేవతలం, మనం ఎందుకు దూకకూడదని చెప్పి వాళ్ళు కూడా గోపాల రూపం దాల్చి వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి దూకపోయారంట. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి కృష్ణుడు ఎట్లా కనిపిస్తున్నాడంటే శంకుర చక్ర గదా పద్మాలతోటి నారాయణుడిలా కనిపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి పెద్ద స్పీడ్ బ్రేక్ ఆగిపోయి దాసోస్మి 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 అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళేమో గోపాలులు, ఏ సుబలా, నేను చూడ ఎట్లా వస్తున్నాను అని చెప్పి పరిగెట్టుకుంటా వచ్చి టక్కన దూకేస్తున్నారంట. మధుమంగళుడు కూడా వస్తున్నాడు కృష్ణుడి మీద దూకడానికి. వాడు అని చెప్పి వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చేసి చేయిని పెట్టి రా అని చెప్పి వెనక్కి పెట్టుకోవాడు దమా అని చెప్పి. సో మధుమంగళుడు ఇట్లాగా వాళ్ళేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు దేవతలకు కూడా అవకాశం లేదన్నమాట. సో వీళ్ళు మనకు కృష్ణుడు ఎంతో క్లోజ్ అని చెప్పి వచ్చారండి. వస్తే అక్కడ ఇప్పుడు కృష్ణుడు ద్వారకాధీశుడు కదా, చక్రవర్తి, పెద్ద బందోబస్తు ఉంది, సైనికులు సోలాలు పట్టుకొని నిలబడుకున్న సెక్యూరిటీ గార్డ్. వీళ్ళు వచ్చారు, చిన్న చిన్న గోచీలు, కృష్ణుడికి ఏదో మిఠాయిలు అవన్నీ కూడా మూటలు కట్టుకొని, చేతిగడలు, అట్లా కొన్ని వస్త్రాలు చిరిగిపోయి అట్లా వచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం కృష్ణుడు ఫ్రెండ్స్ అని చెప్తే మనకు ఉంటుంది వెల్కమింగ్, చూసుకో కాసుకో అన్నట్టు వచ్చేసారు. ఈ సైనికులు, ఎవడరా మీరు? ఎవడ్రా మేమెవరో చెప్పామంటే చెప్పాడా, ఎవరు మీరు అన్నారు. మేము కృష్ణుడు ఫ్రెండ్సా? ఫ్రెండ్సా? కట్టుకునేదాన్ని బట్టలు కూడా లేదు, గోచులు కూడా చెప్పడం లేదు, మీరేం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి. ఇదేంట్రా ఇది, కృష్ణుడు ఫ్రెండ్స్ అంటే రెడ్ పార్క్ పెట్టేసి మనం వెల్కమ్ చేస్తారనుకుంటే కసలు వేసుకున్నారు ఏంటి అని చెప్పి వచ్చేసారు. తర్వాత గోపికలు వెళ్ళారు. వీళ్ళు పాపం కృష్ణుడి గ్రహంలో నిద్రాహారాలు మానేసి వేలికి వేసుకునే ఉంగరాలు చేతులకు గాజులు అయిపోయారు, చిక్కి శల్యం అయిపోయారు, ప్రాణం చివరికి అక్కడ నిలుపుకొని ఉన్నారు, జీవోత్సవాల్లాగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసారు. ఈ సైనికులు, మీరెవరన్నారు? కొంచెం సిగ్గుపడుతుంది, మేము కృష్ణుని యొక్క ప్రియురాళ్ళు. అయితే ప్రియురాళ్ళ ఎప్పుడు చేస్తారో తెలియదు, చిక్కి చెక్కల్లాగా చిక్కి శల్యమైపోయి ఉన్నారు, మీరు ప్రియురాళ్ళ పోండి ఇక్కడి నుంచి అన్నారు. నందబాబా యశోదమ్మ వచ్చారు చివరిగా. వాళ్ళు ఏం అడగకుండానే ఈ సైనికులు మొదట కోతి మూకొచ్చింది, ఫ్రెండ్స్ అన్నారు. తర్వాత ఎవరో ఎప్పుడు చనిపోతారో తెలియదు చిక్కి శల్యమైనటువంటి కొందరు స్త్రీలు వచ్చారు. వాళ్ళేమో ప్రియురాళ్ళు అన్నారు, మీరు తల్లిదండ్రులను చెప్పద్దు మాకు, పోండి ఇక్కడి నుంచి అన్నారు. అప్పుడు దాకా కృష్ణుడిని చూడాలా అని విరహ వేదనతో వచ్చినటువంటి యశోదమ్మ వీళ్ళు కసురుకునేసరికి ఆమె హృదయం అగ్ని పర్వతంలాగా బద్దలైపోయింది. ఒక్కసారి గోపాల్ అని బిగ్గరగా పిలిచిందన్నమాట.
యజ్ఞఘోష లోపల శంఖారావాలు పూరిస్తున్నారు, డమరకాలు వాయిస్తూ ఉన్నారు. అంత మధ్యలో ఉన్నటువంటి కృష్ణుడు దిక్కున లేచి నిలబడ్డాడు. బలదేవుడు చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు. మధ్యలో వెళ్ళిపోతే తాతగారు ఫీల్ అవుతారన్నారు. చెయ్యి దిలుచుకొని బయటకు వచ్చేశాడు. ఆ గోపాలని ఒక్క పిలుపు పిలిచి ఆ హృదయాన్ని మోదుకుంటూ కింద కుప్ప కూలిపోయింది యశోదమ్మ. కృష్ణుడు బాల గోపాలులాగా తయారైపోయి పరిగెత్తుకుంటూ వచ్చి యశోదమ్మ ఒడిలో ఒరిగిపోయి గట్టిగా తల్లిని ఆలింగనం చేసుకొని మయ్యా మే ఆగయాహో అమ్మ, నేను వచ్చేసానని చెప్పి అమ్మను గట్టిగా పట్టుకుని ముద్దులు పెడుతూ అమ్మను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అక్కడ ద్రౌపది ఎన్నోసార్లు పిలిస్తే వచ్చాడు. ఒకే ఒక్క పిలుపు. ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. మనం కూడా నామం ఇక్కడి నుంచి వస్తే ఆ జగన్నాథుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు, మీ పొడిలో ఒరిగిపోతాడు. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో అందువల్ల మనం ఎంత భాగ్యవంతులం అంటే ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నటువంటి ఈ కలియుగంలో కూడా ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఎంబసీ, అంటే అమెరికాకు ఎంబసీ హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. అట్లాగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఎంబసీ ఈ యొక్క సంకీర్తన హాల్, ఈ జగన్నాథ మందిరం. ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఎంబసీ ఇది. ఆధ్యాత్మిక జగత్తులో పొందేటువంటి అనుభూతులన్నీ కూడా ఈ భౌతిక జగత్తులో మనం పొందేటట్టుగా వరదానాన్ని మనకి ఇచ్చారు స్వామి ప్రభుపాదుల వారు. ఆయన యొక్క బలమైన సంకల్పం వల్ల ఈ ఇస్కాన్ మందిరాలు వెలిచాయి. ఎక్కడ ఇస్కాన్ మందిరాలు వెలిచాయో అక్కడ వీటన్నిటినీ మనం అనుభూతి చెందొచ్చు. ఆ వైకుంఠ గుణానువర్ణనే ఆ జగన్నాథుని దర్శించవచ్చు, జగన్నాథుని ప్రసాదాన్ని స్వీకరించవచ్చు, జగన్నాథుని కీర్తన ఆలపించవచ్చు, జగన్నాథుని ఆ యొక్క దివ్య నామాన్ని కీర్తించి ఆయన్ని మన దగ్గరకు చేర్చుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఆ ప్రభుపాదుల వారి కృప వల్ల మనం పొందాము. మీరందరూ కూడా అపరాధరహితమైన నామం అంటే ఒక భక్తుడి ఇప్పుడు ఏంటి అంటే మాయ, ఇప్పుడు ఏంటి అంటే మీరు కంప్లీట్ గా మాయాదేవిని రిజెక్ట్ చేసేస్తున్నాం, మేము అనంత మాయాదాస్ నుంచి అనంత కృష్ణదాస్ అవడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పి పార్టీ మారుస్తున్నాం. ఇప్పుడు మాయాదేవి సూపర్ యాక్టివ్ అయిపోయి ఏం చేస్తుందంటే ఇద్దరు భక్తుల మధ్యలో ఆయనకైనా ఎక్కువ సేవ, నాకు సేవ ఉండకూడదా, ఇద్దరు మాతాజీల మధ్యలో ఆమె ఎక్కువ చేసేస్తుంది, నాకు తక్కువ అయిపోయింది, ఆమె గుర్తింపు వచ్చేసింది, నాకు గుర్తింపు తక్కువ. ఇప్పుడు ఈ మొదలవుతాయి, ఈ మాయ మొదలు. వీటన్నిటితో కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఒకరి యొక్క సేవను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, వైకుంఠంలో అసూయ ద్వేషాలు ఉండవు. ఇది కూడా వైకుంఠం. ఇక్కడ కూడా అసూయ ద్వేషాలు ఇవన్నీ లేకుండా పవిత్ర భక్తితోటి ఆ భగవంతుని సేవించుకుంటూ ధరించడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.